మనిషి గురించి ఏం చెప్పాలి? 48 సంవత్సరాల తెలుగు సినిమా ప్రయాణం ఊరికే రాదు. ఎంతమంది బాధల్లో ఉన్నా, ఎంతమంది వారి వారి కష్టాల్లో ఉన్నా, ఈయన్ని చూడగానే వాళ్ళ కష్టాలన్నీ మర్చిపోతారు. హాయిగా ప్రశాంతంగా నవ్వుకొని, అబ్బా 2 గంటల పాటు మనకి ఒక వైద్యుడిలాగా పనిచేశాడు, ఒక డాక్టర్లాగా మన నరనరాల్లోకి వచ్చాడు అని చెప్పేసి ఎంతో ఆనందంగా ఆయన్ని ఆనందంతో ఆశీర్వదిస్తారు. అలాంటి ఒక నటుడు, మహానటుడు, గొప్ప నటుడు. చరిత్ర మొత్తం తిరగేసుకుంటే వేళ్ల మీద లెక్క పెట్టగలిగిన నటుల్లో ఈయన ఒకరు. అలాంటి ఒక గొప్ప నటుడితో ఇప్పుడు మాట్లాడుతున్నాం. ఆయన నన్ అదర్ దాన్ నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ గారు. నమస్తే రాజేంద్ర ప్రసాద్ అన్నయ్య. నమస్తే శివ. అన్నయ్య, వెరీ హ్యాపీ మీలాంటి ఒక గొప్ప వ్యక్తితో నాకు 23 ఏళ్ల పరిచయం ఉన్నందుకు. మీ సెకండ్ ఇన్నింగ్స్ మొత్తం మిమ్మల్ని చూస్తూ చూస్తూ పెరుగుతూ ఉన్నాను. సో హ్యాపీ. నా ప్రాణానికి ప్రాణమైన తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కరిస్తూ స్టార్ట్. అయితే అన్న, ఇప్పుడు ఎన్టీ రామారావు గారి టాపిక్ వచ్చినప్పుడల్లా నేను వాళ్ళ ఇంట్లో పుట్టానంటారు. అసలు ఆ బ్యాక్గ్రౌండ్ స్టోరీ తెలియదు. అందరికీ తెలుసు ఎన్టీ రామారావు గారికి మీరు వీరభక్తుడని, ఆయన దగ్గర పెరిగారని, ఆయన మిమ్మల్ని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ చేర్చారని. యాక్చువల్గా నిమ్మకూరు ఎన్టీ రామారావు గారి ఇల్లు. ఆ ఇంట్లో ఒక మేడ, చిన్న మేడ, ఒక పెంకుటిల్లు, 2 ఉంటాయండి. మా నాన్నగారు స్కూల్ టీచర్ అండి. పబ్లిక్ స్కూల్ టీచర్గా ఉండి ఆ ఊరికి ఆ ఉద్యోగం పని మీద వెళ్ళి ఆ పెంకుటింట్లో 24 సంవత్సరాలు కలిసి ఉన్నామండి. రామారావు గారి ఇంట్లో. నాకున్న అటాచ్మెంట్ ఏంటంటే ఆ 24 సంవత్సరాల మధ్యలో నేను మా అమ్మ కడుపులో ఉండగా ఒక తెల్లవారుజామున 3ంటికి గేదె అరుస్తుంటే పాపం దానికి ఆకలేస్తుంది అనుకుని మా మదరు నన్ను, కడుపులో ఉన్న నన్ను ఆవిడ పరిగెత్తుకుంటూ వెళ్ళి దానికి గడ్డి వేయటానికి వెళ్ళి నేనున్న నొప్పులు వచ్చి అక్కడ పడిపోతే వెంకటరామం గారు, మా రామారావు గారి తల్లి, మహాతల్లి, అబ్బా ఆవిడ ముఖం రామారావులానే ఉంటుంది. ఆవిడ చేతిలో నేను పుట్టాను. ఓకే. సో ఆ విధంగా ఎన్టీ రామారావు గారి ఇంట్లో గొడ్ల చావుట్లో నేను పుట్టడం జరిగింది. అది సెరామిక్ ఇంజనీర్ చదువుకుంది. అసలు చదువుకి తర్వాత మీరు వెళ్ళిన సంబంధం లేకుండా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళారు. అసలు తాతమ్మ కళ అనే ఒక సినిమాలో ఫస్ట్ మీరు ఎందుకు వెళ్ళారు అక్కడికి? మొత్తం లాగేస్తున్నాడు మావాడు. ఏమండి, మా నాన్నగారు స్కూల్ టీచర్ వల్ల మా ఇంట్లో అందరూ, మా పెద్దన్నయ్య గారు ఒక జిల్లాకి ఆఫీసర్ అండి, డ్రగ్ ఇన్స్పెక్టర్. కరెక్ట్. తర్వాత అసిస్టెంట్ డ్రగ్ కంట్రోలర్గా ఆయన రిటైర్డ్ అయ్యి చనిపోయారు. ఆ తర్వాత నేను స్పెషల్గా చదవాలని మా నాన్నగారు వెతికి మరి సెరామిక్ ఇంజనీరింగ్. సెరామిక్ అంటే మీలో కొంతమందికి తెలిసి ఉండకపోవచ్చు, పింగాణి. పింగాణిలో రెండు సబ్జెక్ట్స్ ఉంటాయండి. పాటరీస్ అండ్ రిఫ్రాక్టరీస్, గ్లాస్ అండ్ ఎనామిల్. ఈ 2 ఉంటాయి. మనకి ఏది కావాలంటే అది చదవచ్చు. నేను చదివింది పాటరీస్ అండ్ రిఫ్రాక్టరీస్. పాటరీస్ అంటే సింపుల్గా చెప్పారంటే కప్పులు, సాసర్లు, బాత్రూంలో కమోడ్లు అని ఎగతాళి చేసేవాడు మా మేనమామలాడు నన్ను. కానీ అది ఎంత గొప్పది అని అంటే రిఫ్రాక్టరీస్, పాటరీస్ అండ్ రిఫ్రాక్టరీస్ కదా. రిఫ్రాక్టరీస్ మన జీవితంలో లేకపోతే కనుక 100 డిగ్రీలు దాటి మీరు ఏది ఉండదు జీవితంలో. ఎందుకు అని అంటే సింపుల్గా చెప్పేస్తాను మీకు అర్థమయ్యేటట్టుగా. 100 డిగ్రీలు దాటితే ఇనుము పెడితే నీరైపోతుంది, కరిగిపోతుంది. మరి ఎలాగే? మరి ఈవేళ పవర్ లైను అంటే ఎలక్ట్రికల్ పవర్ లైను, మనం ఎక్కడికన్నా వెళ్తుంటే పెద్ద టవర్స్ ఉంటాయి. మీరు చేలల్లో, కొండల మీద అక్కడ టవర్స్ ఉంటాయి కదా, దాని మీద వెళ్ళే పవర్ ఎంత ఉంటుందో మీకు ఐడియా ఉందా? కొన్ని వేల కిలోవాట్స్. కొన్ని వేలు కాదు, 1200, 1400, 1600, మ్యాక్సిమం ఒక లిమిటేషన్ ఏదో ఉంది. అది మరి నిలబడాలి అని అంటే ఏమండి, 100కే కరిగిపోతే ఇనుము ఏం పెట్టి ఆపాలి? పింగాణి, రిఫ్రాక్టరీస్. అదే పింగాణిలో మా 2వ సబ్జెక్టు రిఫ్రాక్టరీస్. మేము ఏమండి, భగవంతుని సృష్టిలో, ఈ మాట మీరు చాగంటి గారు ఇలాంటి వారు చెప్తుంటారు, భగవంతుని సృష్టిలో మనకి ప్రతిదీ భూమి నుంచే వచ్చింది. ప్రతిదీ భూతల్లి.
భూమి నుంచి వచ్చిన తల్లి. రిఫ్రాక్టరీస్ ఈజ్ నథింగ్ బట్ మట్టి. పింగాణి. ఇది ఒక రకమైన ఆ పింగాణి తయారు చేసేది మనకి ఏలూరు దగ్గర అక్కడ ఎక్కువ ఉంటాయి. సరే, నార్త్ ఇండియాలో చాలా చోట్ల ఉన్నాయి. అవి మీకు సబ్జెక్ట్లోకి వెళ్తే మీకు కొంచెం బోరింగ్ సబ్జెక్టు. కానీ మట్టి, ఆ మట్టి నుంచి ఎలా తయారు చేసి మీరు ఆ వాటి మీద అప్పుడు మనం ఎలక్ట్రికల్ లైన్స్ చూస్తే రౌండ్గా పిల్ల ఉండి దాని నుంచి లైన్ తీసుకుంటాం. ఒక్కొక్కళ్ళు తిప్పుతారు. సో మాకేంటంటే మా సబ్జెక్ట్ ఏంటంటే ఎంత పవర్కి దానికి తగినట్టుగా మనం రిఫ్రాక్టరీ తయారు చేయాలి. ఓ సో ఇట్స్ ఎ స్పెషల్ సబ్జెక్ట్. అందులో మీరు నమ్మి తీరండి, ఎప్పుడన్నా కావాలంటే సర్టిఫికేట్ చూపిస్తాడు, మా వాడికి శివాకి ఇస్తాను, మీకు చూపిస్తాడు. ఫస్ట్ క్లాస్. కాకపోతే ఏంటంటే ఉద్యోగం ఫస్ట్ క్లాస్ వచ్చేసింది, ఉద్యోగం చేద్దామనే ఉద్దేశంతో బెజవాడ కదండి, మేము లోకల్ బెన్సర్కి లోకల్. నేను మా నాన్నగారు ఏంటో ఏంట్రా బాగానే చదివా, ఫస్ట్ క్లాస్ వచ్చింది, ఓకే అన్నాడు మా నాన్నగారు. పంతులు కదా, ఆయనకి ఏం సాటిస్ఫాక్షన్ ఉండదు. అది ఎంతెంత పెద్ద సంపాదించినా వాళ్ళు పోని మెచ్చుకోరు అని. మా సీనియర్స్ అందరూ వర్క్ చేస్తున్నారు కాబట్టి నార్త్ ఇండియా జబల్పూర్లో రిఫ్రాక్టరీస్, ఒక పర్ఫెక్ట్ రిఫ్రాక్టరీస్ అనే ఒక ఫ్యాక్టరీలో ఉద్యోగం కోసం మా సీనియర్స్ పనిచేస్తున్నారు కదా అంటే, అరే మీరు రండి ఇక్కడ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే మీకు ఇక్కడ ఉద్యోగం వస్తే రావచ్చు, బట్ నువ్వు రా అని చెప్పి పిలిస్తే మా సీనియర్స్ దగ్గరికి నేను జబల్పూర్ వెళ్ళాను. ఇంటర్వ్యూ లోపల ఒక మన పెద్ద వైట్ హెయిర్, వైట్ కల్కీలో నా గెటప్ లాగా పెద్ద ఆయన కూర్చున్నాడు. లోపలికి వెళ్ళాను నేను. హూ ఆర్ యూ? గో అండ్ సెండ్ జీబీ రాజేంద్ర ప్రసాద్ అన్నాడు. ఐఆమ్ జీబీ. ఆర్ యూ జీబీ రాజేంద్ర ప్రసాద్? ఎస్ సార్, ఐఎమ్ జీబీ రాజేంద్ర ప్రసాద్. వాట్ ఇస్ యువర్ ఏజ్ అన్నాడు. అంటే 20 వస్తున్నాయి అప్పుడే నాకు, 19 దాటిని 20. యు ఆర్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, వై సో ఎంగేజ్ అన్నాడు ఆయన. అంటే మా నాన్న స్కూల్ టీచర్ అండి, చదవకపోతే చంపేస్తాడండి బాబు, ఎర్రగొట్టేస్తాడు మా నాన్న, అందుకని చదివేశానండి, ఫస్ట్ క్లాస్ వచ్చింది నాన్న. ఓకే, ఆయన ఏమనుకున్నాడు ఏంటో నాకు తెలియదు. కమ్ ఆఫ్టర్ 2-3 years ఐ విల్ గివ్ యూ జాబ్ అన్నాడు. మనం మెలకుండా ఉన్నాం కదా, మనం ఆల్రెడీ అల్లరగాళ్ళం కదా. అంటిల్ అన్లెస్ సంబడి గివ్ మీ జాబ్ హౌ కెన్ ఐ గెట్ ఎక్స్పీరియన్స్ అన్నా. అంటే నవ్వేసి, పాపం మనకు ఫన్ అప్పటి నుంచి అలవాటే కదా, నవ్వేసి నో రిఫ్రాక్టరీ ఫ్యాక్టరీలో మేము తయారు చేస్తాం కదా, రిఫ్రాక్టరీస్ తయారు చేస్తాను, నేను చెప్పే కదా, అన్ని వందల యూనిట్లు పవర్ని సస్టైన్ చేయగలగాలి అని అంటే మనం ఎంత పవర్గా తయారు చేయాలి మట్టిని. సో ఆ తయారు చేసే ఫర్నెస్ 250 మందిని నువ్వు మెయింటైన్ చేయాలి. వాళ్ళు నిన్ను జస్ట్ ఆ ఫర్నెస్లో బారేస్తారు నిన్ను, నువ్వు చెప్తే వాళ్ళు వింటారేంటి, బలం ఉండాలి. కమ్ ఆఫ్టర్ 2-3 years అంటే ఆయన థ్యాంక్ యూ వెరీ మచ్ అని ఆయనకు నమస్కారం చేసి బ్యాక్ టు విజయవాడ. సరే, అక్కడ ఏదో జబల్పూర్లో మమ్మల్ని ఈ పాలరాయి కొండలు అవన్నీ, నర్మదా నది అవన్నీ తిప్పి చూపించారు మా సీనియర్స్. పాపం బాగానే భోజనం పెట్టి మమ్మల్ని మర్యాద చేసి, సరే పోరా మరి ఇంకేం చేస్తావు ప్రసాద్, ఏం చేస్తావు రాజేంద్ర అనేవాళ్ళు. రాజేంద్ర ఇంకేం చేస్తావు అని అంటే, ఏం చేస్తాను ఇంటికి వెళ్తానని బ్యాక్ టు విజయవాడ అండి. ఇక్కడ శివ అడిగిన పాయింట్కి వస్తాను. కరెక్ట్. ఇంటికాడ ఇట్లాగే రోడ్ల మీద తిరుగుతున్నాం. సో మా అమ్మ చచ్చిపోవడం వల్ల చిన్నప్పుడే అక్కాయిలు మమ్మల్ని పెంచారు. మా అక్కాయిని తీసుకురావచ్చి మమ్మల్ని పెంచడం కోసం మా బావ చేత, మా అన్నయ్య డ్రగ్ ఇన్స్పెక్టర్ కదా, అందుకని మెడికల్ షాప్ పెట్టించారు. సో ఎవడైనా సైకిల్ వేసుకుని బెజవాడ 1 townకి వెళ్ళి మందులు తెచ్చి అక్కడ ఇవ్వటం, ఇది మనకి రొటీన్ జాబు. సరే ఉన్నట్టుండి సాయంకాలం పూట కాళ్ళు ఊపుకుంటూ కూర్చున్నాం ఇంట్లో. మన ఇంట్లో వంటలు తయారైపోతున్నాయి, సూపర్ చికెన్, సూపర్ ఇవన్నీ తయారవుతున్నాయి. క్యారేజీ, ఇంత పెద్ద క్యారియరు రెడీ పెడతాయి. రిక్షా వచ్చింది ఇంటి ముందు, మా నాన్నగారు రెడీ అయిపోతున్నాడు. మా నాన్నగారు పేరుకి స్కూల్ టీచరే కానీ పెద్ద రాజకీయ నాయకుడిలాగా డ్రెస్సులు. రామారావుకే ఎంత ఇష్టం, మాస్టర్ బ్రహ్మాండంగా మీరు డ్రెస్ వేసుకుంటారని అనేవారు. అంచు పంచ, మన కృష్ణా జిల్లా తెలుసు కదా. క్యారేజీ వెళ్తాంది, ఆ రిక్షాలో పెడుతున్నారు శివ. నేను ఈ క్యారేజీ ఎవరికన్నా? మా నాన్నగారు, ఎవరికండి నీ బొంద, పెద్ద ఆయన ఇచ్చారు ఊర్లోకి అన్నాడు. పెద్ద ఆయన ఎవరా పెద్ద ఆయన అన్న అంటే, రే లంబడికి తప్పు కదా, ఎన్టీ రామారావు గారు.
అవును ఎన్టీ రామారావు పెద్ద ఆయన, ఆయన ఉన్నారు అక్కడ, ఆయనకి కెరీర్ మన ఇంట్లోంచి వండి ఆయన ఇక్కడ హోటల్లో అక్కడ పెట్టరు ఆయనకి. ఆయనకి ఎవరో ఒకళ్ళు మనం ఎవరో ఒకళ్ళ ఇంట్లోంచి భోజనం వెళ్తుంది, అందుకని నేను పట్టుకెళ్తున్నా భోజనం, నేను కూడా వస్తాను. మనకు మరి సినిమా నాడే జోక్ కదా. అవును. అంటే మమ్మల్ని పెద్దగా సినిమాలు చూడడం వల్ల మా నాన్నగారు స్ట్రిక్ట్ కాబట్టి హాఫ్ ఇయర్లీ పరీక్షలు రాస్తే ఒక సినిమా శివ, ఇయర్లీ పరీక్షలు రాస్తే సంవత్సరం ఎండ్లో పరీక్షలు రాస్తే 2 సినిమాలు, 2 సినిమాలు. 30 పైసలు అని టికెట్ బెంచ్. సరే నేను కూడా వస్తానంటే, నేను నా గోలకి ఆయన మా తల్లి లేని పిల్లలం కదా, అందుకని కొంచెం అంటే వెంటనే సరే సరే పద ఎక్కించుకుంటాం. దుర్గా కళామందిరం థియేటర్ విజయవాడ పక్కనే విజయ గెస్ట్ హౌస్. మేము వెళ్ళేటప్పటికి ఓ జనాలు, మేము ఇట్లా రిక్షా దిగుతున్నాం, ఆయన పైన బయటకు వచ్చారు రామారావు, ఇట్లా వరండాలాగా ఉండేది, బయటకు వచ్చి అందరికీ నమస్కారం పెడుతున్నారు. ఓ ఓ ఓ అమ్మ బాబోయ్, రామారావు గారు ఏం పాపులారిటీ అండి, అసలు నీ అమ్మ భలే ఉంది అనుకుని లోపలికి వెళ్ళాం. రండి భోజనం తెచ్చారు, చాలా సంతోషం, అది ఇది వీడెవడు అన్నారు నన్ను చూసి. నన్ను వీడు మా మూడోవాడండి. ఓహో అవునా, ఏం చదివారు మీరు అన్నారు పెద్ద ఆయన. ఆయన కాళ్ళకి దండం పెట్టించారు, నమస్కారం పెట్టి కూర్చుంటే ఏం చదివారు అంటే ఇంజనీరింగ్ ఫస్ట్ క్లాస్. ఆయన చదువుకునే వాళ్ళంటే ఎంత ఇష్టం చాలా రామారావుకి. ఏం ఇంజనీరింగ్ సెరామిక్ ఇట్లా పింగాణి, దాట్స్ వెరీ గుడ్, వీడికేం మెలకన్ను ఉంది అన్నారు నన్ను చూసి. ఆయన కొంచెం ఇట్లా ఉండేది అప్పట్లో, కొద్దిగా కన్ను, తర్వాత సెట్ అయింది అది, అంటే ఎక్సర్సైజ్ చేసి మనం సరి చేసాం. వాణిశ్రీ గారికి కూడా అదే ప్రాబ్లం, ఆవిడ కూడా కొంచెం ఉంటే ఆవిడ యాంగిల్స్ మార్చి ఈ ప్రాక్టీస్ బై ప్రాక్టీస్ యూ విల్ గెట్ ఇట్. సో అట్లా అని కూర్చున్న తర్వాత నేను మెదలకుండా ఉండకుండా కొంతసేపు ఆగగానే నేను కూడా సినిమాలోకి వస్తాను అని అనేసారా? అమ్మ మామూలు కాదు మీరు. ఫస్ట్ టైం ఆయన సినిమా సినిమా అంటే ఏమనుకుంటున్నారు మీ బొంద, ఆయన ఎవరిని నువ్వు అనరండి, రామారావు ఎవరిని మీరే, ఆయన అదేదో దానికి ఒక పెద్ద స్టోరీ అని. సినిమా అంటే ఏమనుకుంటున్నారు మీరు, ఇటు చిన్న కాదు అటు పెద్ద కాదు, అటు ఇటు కాకుండా ఉండేవాడిని, సన్నగా పుల్లలాగా, ఇంత పెద్ద జుట్టు, చాలా అసహ్యంగా ఉండేవాడిని టు బీ వెరీ ఫ్రాంక్. సరే ఇప్పుడు మీరు రాజేంద్ర ప్రసాద్ ప్రేమిస్తున్నారు కాబట్టి మీకు అప్పుడు చండాలంగా ఉన్నాను అంటే మీకు నచ్చపోవచ్చు, కానీ ఉన్న విషయం సన్నగా పీలికలాగా ఉండి ఇంత పెద్ద జుట్టుతో ఉండేవాడు. మీరు అటు కాదు ఇటు చిన్న కాదు అటు పెద్ద కాదు, ఏం చేసుకుంటాం మిమ్మల్ని అంటే, నా అదృష్టవశాత్తు అంటే మా నాన్నగారు చెప్పేశారు అప్పటికి, వీడు చదివాడు ఉద్యోగానికి వెళ్ళారు, వాళ్ళేమో 3 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ కావాలంటున్నారు, 3 ఏళ్ళు ఏం చేయాలో వీడిని తెలియట్లేదు అనేది ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్. నా అదృష్టానికి రామారావు గారు తమ్ముడు గారు నందమూరి త్రివిక్రమరావు, ఆయన లోపలికి ఎంటర్ అయ్యి ఏంటి 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 మీ అబ్బాయి ఏంటి వాడి గురించి అని అంటున్నారు. ఈలోపు మా పెద్దన్నయ్య గారు కూడా వచ్చారు, అందరూ కూర్చుని అంటే త్రివిక్రమరావు ఒక ఐడియా, సర్లేండి ఏముంటుంది ఇవి 2 years వీరికేం పని లేదని అంటున్నారు కదా, మన డివిఎస్ రాజు గారు ఏదో కొత్తగా ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశారు, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, అందులో పడేస్తే ఒక 2 years ఇతని ఇంట్రెస్ట్ ఏంటో చూద్దాం, పనికొస్తే ఉంచవచ్చు లేదంటే ఉద్యోగానికి వెళ్తాడు అంతేగా, ఇంజనీరింగ్ ఉంది అది చూద్దాం, ఏది వీలైతే అది చూసుకోవచ్చు కదా అని ఆయన వేసారండి ఒక బిట్టు. అది ఎంత బాగా పనిచేసిందంటే పెద్ద ఆయనకి నచ్చేసి రామారావుకి వెరీ గుడ్ చూద్దాంలే అని చెప్పి మా నాన్నగారు ఆయన ఆ వ్యవహారాలు, ఆ రాజకీయాలు, ఆ ఆటల్లో పడిపోయారు, వాళ్ళ వ్యవహారాల్లో వాళ్ళు వెళ్ళిపోయారు. మనం వదల. ఆ తర్వాత మా నాన్న బలవంతం చేసి మద్రాసు తీసుకెళ్ళి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాను నేను. ఫస్ట్ బ్యాచ్ అప్పుడు రన్ అవుతుంది, రజనీకాంత్ గారు వాళ్ళది ఫస్ట్ బ్యాచ్ కరెక్ట్. వాళ్ళు ఫస్ట్ ఇయర్ ఫినిష్ అవుతుంది, మా బ్యాచ్ ఎంటర్ అయ్యాం. సో వాళ్ళు 2వ సంవత్సరం, మేము ఫస్ట్ ఇయర్, ఆ విధంగా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాం. ఇక్కడ ఇన్స్టిట్యూట్లో మళ్ళీ చిరంజీవి గారు మీకు జూనియర్. చిరంజీవి గారు ఫస్ట్ బ్యాచ్ రజనీకాంత్ గారు, సెకండ్ బ్యాచ్ నేను, థర్డ్ సుధాకర్, 4th 5th బ్యాచ్ చిరంజీవి గారు కరెక్ట్. నాకు జూనియర్గా వచ్చారు. కానీ నా అదృష్టం మరి అతను నా అదృష్టం ఏంటో తెలియదు, నేను మూమెంట్ మైమ్ అని ఒక స్పెషల్ సబ్జెక్ట్లో నేను గోల్డ్ మెడలిస్ట్. కరెక్ట్. గోల్డ్ మెడలిస్ట్ అయితే డివిఎస్ రాజు గారు ఒక రోజు రోడ్డు మీద తినేసి మేము కబుర్లు చెప్పుకుని రోడ్డు మీద వెళ్తుంటే పక్కన కారు అయింది పెద్దది,
ఎవరోరా పెద్ద కారు ఆగింది, రే ఎవడోరా నీకోసం అని జోకులు వేసుకుంటూ చెక్కపండుగాడు నేను జోకులు వేసుకుంటూ చూస్తే రాజుగారు ఇట్లా అద్దం దించి డివిఎస్ రాజు గారు, అయ్యా నమస్కారం సార్, ఫస్ట్ ఆయన ఇంట్లో భోంచేసే మన ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేశారు. అయ్యా నమస్కారం అన్న, ఏంటి ఎక్కడికి అన్న, ఇప్పుడే భోంచేసామండి వెళ్తున్నాం. భోంచేసి రోడ్ల మీద తిరుగుతుంటారా, మీకు గోల్డ్ మెడల్ వచ్చింది కదా, మైమ్లో యూఆర్ స్పెషలైజ్డ్ కదా అంటే, అవును సార్ నేను కార్ ఎక్కాను. నన్ను కారు ఎక్కేసుకుని ఇన్స్టిట్యూట్కి తీసుకెళ్ళి అప్పుడు చిరంజీవి బ్యాచ్ రన్ అవుతుంది. ఇతను మైమ్ స్పెషల్ క్లాస్ తీసుకుంటాడు, స్పెషల్ అని చెప్పి ఆ విధంగా నేను ఆ బ్యాచ్ వాళ్ళందరికీ మైమ్లో కొంత క్లాస్ తీసుకోవటం, నాకు తెలిసింది వాళ్ళకి చెప్పడం, కలిసి పనిచేయటం జరిగింది. ఆ తర్వాత మేము బోల్డెన్ షోస్ చేసాం. ఒక ఒక డాక్టరు, పేషెంటు, ఒక డాక్టర్ పక్కన అసిస్టెంట్ ఉంటాడు కదా, ఈ ముగ్గురుగా నేను, చిరంజీవి, సుధాకరు, లేకపోతే ఇంకెవరైనా నారాయణరావు, ఎవరో ఒకళ్ళం కలిపి చేసేవాళ్ళం. ఎన్ని షోస్ ఇచ్చాం. సో ఆ విధంగా అప్పటి నుంచి కలిసి చేసుకునే అదృష్టం కలిగింది. సో సినిమా ఇండస్ట్రీకి వచ్చేటప్పటికి మేము పక్కన ఒకే రకంగా, తను యాక్షను నేను కామెడీ రెండింటిని లీడ్ చేస్తూ సినిమా ఇండస్ట్రీలో అప్పటి నుంచి ఇప్పటి వరకు 45 ఏళ్ళుగా ఫ్రెండ్స్ అని అంటే మేమిద్దరమే ఫ్రెండ్స్. కరెక్ట్. అందుకే వాల్తేరు వీరయ్యలో కూడా సిఐ సీతారాం సూపర్ క్యారెక్టర్లో ఎరగదీశారు. లవ్లీ తను కూడా ఎంత ఎంజాయ్ చేశాడు. ఎన్ని సినిమాలు కలిసి చేసి ఉంటారు మీ ఇద్దరు? ఏది చిరంజీవి గారు మీరు ఎన్ని సినిమాల్లో కలిసి? మేము ఇదే మీ ముందే తెలుసు కదా, హిట్లరు, డాడీ, ముందు వంశీ ఫస్ట్ సినిమా మంచు పల్లకి ఎత్తుకోవడంతోనే మంచు పల్లకి అందరం కరెక్ట్ ఇట్లా అందరం కలిపి చేసాము. యూస్ టు లవ్, కలిసి పనిచేయటం అంటే ఇంకా ఎంత లవ్లీగా ఉండేదో. తర్వాత ఏమైందంటే ఎవరి ట్రెండ్లో వాళ్ళు హీరో అయ్యేటప్పటికి కలిసి చేసే అవకాశం కొంచెం తక్కువగా వచ్చింది. ఎందుకంటే అతను యాక్షన్లో మెగా సూపర్ అయిపోయాడు. మీరు మీ వైపు నుంచి మీరు కామెడీలో నేను నా రేంజ్లో కొంచెం తక్కువ బడ్జెట్లో చేసి సూపర్ హిట్స్. ఎన్టీ రామారావు గారు బాలకృష్ణ గారిని ఫస్ట్ తెర మీద పరిచయం చేస్తూ తీసిన తాతమ్మ కళకి మీకున్న లింక్ ఏంటి? లింక్ అంటే అదే, ఆ రోజున నేను ఇందాక మనం పెద్ద ఆయన గురించి, రామారావు గారి గురించి మాట్లాడుకున్నాం కదా, ఆయన విజయవాడ వచ్చింది తాతమ్మ కళ షూటింగ్ కోసం. కరెక్ట్, అది చెప్తారని నా ఉద్దేశం. అంతే, తాతమ్మ కళకి ఆయన దర్శకులు. కరెక్ట్. సో అందులో బాల అంటే బాలకృష్ణ గారు, హరికృష్ణ గారు ఇద్దరు హీరోలుగానే యాక్ట్ చేశారు. అందులో భానుమతి మా బామ్మ మాట బంగారు బాట, నాకు యాక్సిడెంట్ కూడా అయింది, అదొక ఎక్స్పీరియన్స్. బామ్మ గారు అద్భుతం. ఫస్ట్ సినిమా షూటింగు, రాజుబాబు గారి మీద ఒక పాట విజయవాడలో తీయటం. ఆయన మేము పగలెళ్ళి నుంచున్నాం, వెళ్ళి షూటింగ్ నుంచుని చూస్తే అబ్బా వేల మంది, వేలేంటండి బాబోయ్. ఆ అలంకార్ సెంటర్ అంటారు బెజవాడ, మీకు బెజవాడ గురించి తెలిసిన వాళ్ళందరూ తెలుసు. అలంకార్ సెంటర్లో పాట అట్లా ఫస్ట్ చూశానండి. ఫస్ట్ తాతమ్మ కళతో లింక్ అది. మీకు సీనియర్ అనమాట అయితే బాలకృష్ణ గారు నటన. న్యాచురల్గా అప్పటికే తను చిన్నప్పటి నుంచే యాక్ట్ చేస్తున్నాడు. ఈ సీనియర్ టు మీ. పెద్ద ఆయన పక్కన మీరు అసిస్టెంట్ లాగా ఉన్నారు, కొన్ని సంవత్సరాల పాటు ఉన్నారు. ఆ టైంలో ఒక అష్టదిగ్గజాల లాంటి నిర్మాతలు అందరూ వచ్చి పొద్దున్నేనో సాయంత్రమో రాజేంద్ర ప్రసాద్ గారు, నాకు బాగా గుర్తుంది, ఎన్టీ రామారావు గారి దగ్గర కూర్చునేవాళ్ళు. అప్పుడు ఎన్టీ రామారావు గారు ఈవినింగ్ పూట మంచి స్నాక్స్ ఆయన తింటా ప్రసాద్ తీసుకోండి అని చెప్పి మీకు మాత్రమే పెట్టేవాళ్ళు. వాళ్ళందరూ అలా కూర్చునేవాళ్ళు. వాళ్ళు ఎవరు తర్వాత పెద్ద నిర్మాతలైనా మీకు ఒక సినిమా బాగోదేమో, అందులో సగం మంది లేరు, అందరూ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు. లేదు వాళ్ళు ఎవరు మీకు తర్వాత మీకు వేషాలు ఇవ్వలేదు. అవును, లేదు ఎవడు అశ్విని దత్ కూడా ఇవ్వలేదు. దత్తు కూతుర్లు నా కూతుర్లు అయ్యి ఇప్పుడు మహానటి కల్కి స్వప్న మీకు తెలుసు కల్కి వరకు చేశారు. కానీ ఆ అశ్విని దత్తు ఇన్ని సంవత్సరాల సినిమాలు తెస్తాడు. నాకు ఇప్పుడు మళ్ళీ దాన్ని కంట్రవర్సీ చేయకు, వాడు నాకు అన్నయ్య అవుతాడు. అన్నయ్య ఇప్పటికే అన్నయ్య అంటాను, అన్నయ్య నాన్న తమ్ముడు అంటాడు. ప్రేమ విపరీతమైన ప్రేమ, లేనిపోయిన గోల అదేం లేదు. కానీ గమ్మత్తు ఏముండేదంటే అప్పటికి నేను మనం డిస్కస్ చేసినట్టే పెద్ద పర్సనాలిటీ కాదు. రామారావు గారు వెంట నేను తిరిగే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ టైముల దగ్గర అసలు నేను అసలు సినిమాలో యాక్టర్ అవుతానని ఎవడో అనుకోడు. అయితే ఆయన ఎమ్మట షూటింగ్లో ఆయన ఎమ్మట చూసేవారు కదా నన్ను. 4:30 అయ్యేటప్పటికి పెద్ద ఆయన షూటింగ్లో దేవివరప్రసాద్ అద్భుతమైన అన్నట్టు, అశ్విని దత్ అన్నయ్య,
ఎంఎస్ రెడ్డి గారు, అంటే నాకు గుర్తున్నవాడు, అవును, అవును. డివిఎస్ రాజు గారు, కె రాఘవేంద్రరావు, అంటే 100% ఎప్పుడు రామారావు దగ్గరికి వచ్చి కలిసే, ప్రతిరోజు ఏదో ఒక టైంలో వచ్చి ఆయన కలిసి కబుర్లు చెప్పేవారు. ఆ రోజున దేవిప్రసాద్ అన్నయ్య, దేవిప్రసాద్ అన్నయ్య బాగా తిండి ఇష్టం, ఆయన అట్లా పెట్టేవాడు కూడా అందరికి. అంటే శ్రీదత్తనికి అంతే, ఎవరైనా. లేకపోతే ఎంఎస్ రెడ్డి గారు, అందరూ ఆ రోజుల్లో గోల్డెన్ పీరియడ్ అండి, మాది గోల్డెన్ పీరియడ్. కరెక్ట్. మామూలుగా పెట్టేవాళ్ళు కాదు. ఆ, జగపతి రాజేంద్ర ప్రసాద్ గారు, అవును. రామానాయుడు గారు, ఆ కంపెనీల్లో మేము ఏమి పిచ్చగా తిన్నాం. అయితే వచ్చేటప్పుడు ఒక బుట్టతో, అంటే మన ఆంధ్ర నుంచే మద్రాసులో ఒక వంట అతను ఉండేవాడు. అక్కడ చాలా ఫేమస్ అతను. అతను పచ్చిమిరకాయ బజ్జీలు ఫేమస్. అవును. పెద్ద ఆయనకి పచ్చిమిరకాయ బజ్జీలు అంటే మహా ఇష్టం. ఇట్లా బుట్టలో ఒక 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 125 అట్లా ఉంటాయి, 100 గ్యారంటీగా ఉంటాయి. పెట్టి ఆయన వేడిగా అట్లా తీసుకొస్తూ, అయ్యా నేను ఇది తెచ్చాను. "ఆ, ఏమది" అన్నారు. అని అంటే, ఇది పచ్చిమిరకాయ బజ్జీలు. "ఓ, దట్స్ వెరీ గుడ్, బ్రహ్మాండం, రండి తీసుకురండి." టవల్ వేసి ఆయన ఒళ్ళో పెట్టారు. పెడితే ఆయన ఓపెన్ చేసి, బ్రహ్మాండం అని చెప్పి ఆయన ఆయన అసలు, అంటే పెద్ద ఆయనకి తిండికి ఆయనకి వేరే ఏమి లేవు, తెలుసు కదా, అవును. తిండి. ఇక ఆయన చక్కగా తినేవారు. ఆ తింటూ నేనేమో, వీళ్ళందరూ 10 మంది నుంచున్నారు. తర్వాత కె రాఘవేంద్ర గారు నన్ను ఇప్పటికీ, రేయ్ నా కొడక, నువ్వు ఆయన పక్కన కూర్చుని మేము నుంచునేవాళ్ళం, నా కొడక నువ్వు నీ సంగతి చూస్తాననేవాడు. సరదా, ప్రేమ. అదే. నాతో నన్ను ఎంత ప్రేమించారో, నువ్వు అన్నట్టు ఎందుకని వాళ్ళు ఎవరో వేషాలు కూడా ఇవ్వలేదు నాకు మరి. అంటే నా పర్సనాలిటీ అలా లేదు ఆ రోజు, వెరీ ఫ్రాంక్లీ. పక్కన కూర్చుంటే నాకు ఆయన చేతికి ఎన్ని వస్తే అన్ని నాకు ఇచ్చారు. ఇచ్చి ఆయన పాటికి ఒక్కొక్క పచ్చిమిరకాయ బజ్జీ, అంటే నేను సరదాగా చెప్తున్నాను అండి, మా పెద్ద ఆయన గుర్తు చేసుకుంటూ, ఒక్క బజ్జీ అనేవాడు. అవుట్. అప్పట్లో స్పెన్సర్స్ అని సోడా ఉండేదండి. ఆయన బజ్జీలు తిని నేను అని మళ్ళీ ఇవ్వబోయేవారు నాకు. చేస్తే మన పర్సనాలిటీ ఎంత, అది కొరికితే నషాళం ఎక్కడికంటే తెలుసండి, మంట, ముక్కు మీద చెమట, నెత్తి మీద చెమట, ఏంటి ఆ కారానికి. అయినా ఆయన అసలు కూల్, ఆయన అసలు ఆయనకి ఏమీ కాదు అది. ఆయన మహానుభావుడు, ఆయన దైవాంశ సంబూతుడు. నేను ఎప్పుడు దైవాంశ సంబూతులు అని చెప్తుంటాను కదా. అట్లా ఎన్టీ రామారావు అంటే ఆయన దేవుడే నాకు తెలిసి. ఏమండి, ప్రతి మనిషి జీవితంలోనూ తల్లి, తండ్రి, గురువు, దైవం అని ఉంటారు మీ అందరికీ. కానీ నాకేంటి తెలుసండి, జీవితంలో నన్ను కన్న తల్లిదండ్రులను వదిలేస్తే గురువు, దైవం రెండూ పెద్ద ఆయనే. సో అందుకని నాకు పెట్టేవారు, వీళ్ళందరూ చూస్తుండేవారు. నాకేమో డెలికసీ, వాళ్ళు ఏమని అనుకుంటారేమో నా భయం. కానీ అంత సరదాగా ఉండేవాళ్ళు. కరెక్ట్. తర్వాత పెద్ద ఆయన లోపల షాట్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు అనేవారు, రేయ్ నీవు అదృష్టవంతుడు రా, ఆయన పక్కన చేరి బాగా అని చెప్పి. ఎన్ని సంవత్సరాలు పనిచేస్తుంటారు సుమారుగా ఏది ఆయన దగ్గర అలాగా? ఆయన ఎమ్మటి తిరిగిందా, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ 2 సంవత్సరాలు, తర్వాత 3-4 సంవత్సరాలు గ్యారంటీగా ఆయన ఎమ్మటి తిరిగాను. అప్పటికి ఇంకా మీకు అవకాశాలు రావడం స్టార్ట్ అయిపోయింది. ఈ డబ్బింగ్లు దొరికి, డబ్బింగ్ల తర్వాత ఏమో చిన్న వేషాలు వచ్చి, ఆ తర్వాత ఇంకా నేను వంశీ ఎప్పుడైతే లాక్ అయ్యి హీరో అయ్యి ఈ మన స్ట్రగుల్లో నేను పడ్డాను, పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళడం కొంచెం తగ్గింది. కానీ ఏ స్టేజ్లో కూడా ఆయన చివరికి రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత, రాజకీయాల్లో సీఎం అయిన తర్వాత అన్నీ హైదరాబాద్ వస్తే, అప్పుడు మద్రాసే కదా బేస్ ఎక్కువ ఉంది. హైదరాబాద్ వస్తే ఆయన పొద్దున్నే, నేను కలిసే టైము తెల్లవారుజామున 3ంటికి. 3ంటికి బెల్లు కొడితే ఎస్ ప్రసాద్ కమిన్ అని అయ్యా, నేను కాళ్ళదండం పెట్టి ఇక ఆయన దగ్గర, అది ఏదో జన్మ అదృష్టం, రుణానుబంధం. అయితే సినిమా మీరు హిట్ అయిపోయారు, విపరీతమైన పేరు వచ్చేసింది. ఒక లేడీస్ టైలర్ జమ చచ్చాది ఎతోదడా, అసలు ఎంత భూత ఏంటనేది ఎవరు చూడలే. మొత్తం భలే ఉందిరా అని బడులు కట్టుకుని వెళ్ళారు సినిమాకి. వాళ్ళు అంతకుముందు జోకులు ఏంటంటే, కామెడీ అనేది ఒక ట్రాక్ అంతే కదా. అవును, కామెడీ హీరో అనేవాడే కామెడీ ఏంటి అని చాలా ఎవరు కొనలేదు ఆ సినిమాని.
అమ్మో శ్రవంతి రవికిషోర్ గారు మామూలు మా కిషోర్ని వేమూరు సత్యనారాయణ మా పెద్ద ఆయన అవును. మధ్యలో వాళ్ళని అడిగితే చెప్తారు అమ్మో, ఎవరు కొనలా వాళ్ళ కష్టాలు చెప్పారు. అయ్యో ఎవరు కొనలా సినిమాని రిలీజ్ అయ్యాక ఇక దాని సెన్సేషన్ కలిగించింది. ఫుల్ లెంగ్త్లో అసలు హీరో అనేవాడు నవ్విస్తాడు. సినిమా మొదటి నుంచి చివరి వరకు నవ్వుకుని వాడి కోసం 2 బొట్లు కన్నీళ్ళు కార్చి వెళ్ళిపోయేవాళ్ళు. అలా చేసిన నేను కామెడీ సినిమాలే నా జీవితంలో అన్ని సూపర్ హిట్లు. అవును. అయితే ఆ ఒక్క సినిమాతోనే ఒక ప్రముఖ దర్శకుడు, ఒక ప్రముఖ హీరో, ఒక ప్రముఖ రైటర్, ఒక ప్రముఖ నిర్మాత, అమ్మో అందరూ అసలుకి ఒకళ్ళేంటండి ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ మల్లికార్జున గారు. లేడీస్ టైలర్ సినిమా ఎంత హిట్ అయింది అని అంటే అందులో 4 సీన్లు యాక్ట్ చేసిన శవాల్ ఫోటోగ్రాఫర్ కూడా ఫేమస్ అయ్యింది. అవును, కరెక్ట్. అంత సక్సెస్ఫుల్ సినిమా అది. సో అన్ని వెరైటీ అంతలా సక్సెస్ అయిందని అర్థం. అది టు బి వెరీ ఫ్రాంక్. అప్పట్లో సంవత్సరానికి 15 సినిమాలు వచ్చే ఒక హీరో ఎవరైనా ఉన్నారంటే సూపర్ స్టార్ కృష్ణ గారు. అవును, సూపర్ స్టార్ కృష్ణ గారితో కృష్ణ అన్నయ్య అసలుకి పక్కన వెంటనే 14-15 సినిమాల్లో నటించిన హీరో. మీరు కూడా ప్యారలల్ హీరోనేగా. అలాంటి ఒక హీరో 15 సినిమాల్లో నటించడం అంటే పెద్ద విషయం. అమ్మో అన్ని పెద్ద హిట్లు మళ్ళీ తెలుస్తుంది. ఆయనతో ఎలా ఉండేది అనుబంధం? మొదటి సినిమా అయ్య బాబోయ్, నేను ఫస్ట్ కృష్ణ అన్నయ్యతో యాక్సిడెంటల్గా రామరాజ్యంలో భీమరాజు సినిమాలో నేను కాదు యాక్చువల్గా ఎవరో 4 జళ్ల సీత అని జంజాల గారి సినిమా తీస్తే అందులో సుభాకర్ అని ఒక యాక్టర్, ఆయన్ని సెలెక్ట్ చేసుకుని అందులో రావు గోపాలరావు గారి కొడుకు, విలన్ కొడుకు, కామెడీ మిక్స్ అయిన విలన్ కొడుకు అంటే పెర్ఫార్మెన్స్తో ఇంప్రెస్ చేయాలి. నేను విలనా కాదా, నేను విలన్ కాదు పాడు కాదు. ఆ హీరోయిన్ వదలడు. శ్రీదేవి గారి హీరోయిన్ చెట్టు మేంచి దూకి చివరికి ప్రేమించలేదని కాళ్ళు పట్టేసుకుంటాడు. ఆ రేంజ్లో క్యారెక్టరు. అది యాక్సిడెంటల్గా అనుకోకుండా నాకు వచ్చింది. ఫస్ట్ డే షూటింగ్, పెళ్ళి, నాకు శ్రీదేవికి పెళ్ళి. అబ్బా, కృష్ణ గారు చెరగొట్టాలి దాన్ని. న్యాచురల్ కదా. హీరో గారు హీరో గారు వచ్చి నా పక్కకు వచ్చి కూర్చుని, ఇది ఆల్మోస్ట్ మీరు నమ్ముతానంటే మాయాబజార్ సినిమాలో చివర్లో రేలంగ్ గారును మన సావిత్రి గారికి పెళ్ళి ఎట్లా చెడిపోతుంది దాన్ని సోషలైజ్డ్ కింద లెక్క. నాకు తెలిసి అర్థమైంది నాకు. ఆయన వచ్చి నా చెవిలో చెప్తా ఉంటే ఆ రియాక్షన్స్ ఇవ్వాలి. కృష్ణ అన్నయ్యకి నాకు ఇద్దరికి క్లోజ్అప్ పెట్టారు. ఓన్లీ మా ఇద్దరిదే షాట్. దగ్గరికి వచ్చి ఆయన, ఏంట్రా తాళి కడతావా, కడతా ఏ అనే టైప్లో కృష్ణ గారిని డామినేట్ చేసి, కడతా ఏ అన్న అనంటే కత్తులు లేస్తున్నాయి అనంటే అంటే పక్కన ఆడు ఎంచిమ్యాన్ ఉంటాడు కదా, ఆడు కత్తిలా చూపిస్తాడు అని. ఈయన చెప్పేది వినటం, నేను డైలాగ్ చెప్పటం, వాటికి రియాక్షన్ చెప్పటం, దేంట్లో రియాక్షను. కోదండరామిరెడ్డి గారు డైరెక్టర్. ఈ షాట్ తీసేటప్పటికి ఏం జరిగిందో తెలుసా? ఇది ఒక్కటి చెప్పాలి మీకు. నేను అనేక చోట్ల చెప్పలా, మావాడికి శివకి చెప్దామని మీకు చెప్తున్నాను. నేను ఆ షాట్ కట్ అన్నారు శివ అనగానే కృష్ణ గారండి, ఏయ్ ఎవడా వీడు భలేగా యాక్ట్ చేస్తున్నాడు వీడు, కుదరారెడ్డి సూపర్, ఈ కుర్రాడు ఎవడో చాలా బాగా యాక్ట్ చేస్తున్నాడు అన్నారు కృష్ణ గారు. అసలు ఆయన దాచుకోడు. చాలా థ్యాంక్స్ అన్నయ్య అన్నట్టు. థ్యాంక్స్ అండి, నిజంగా నువ్వు బాగా యాక్ట్ చేస్తున్నావు అని చెప్పి ఇది చెప్పాలి. అసలు నీకు ఇది చెప్పండి. ఇప్పుడు వెళ్ళి ఆయన కుర్చీలో కూర్చున్నారు. నేను వెళ్ళి ఊరికే ఆయన బాగా యాక్ట్ చేసావు కదా అన్నారని వెళ్ళి పక్కన నుంచుంటే ఏంటి ఏమేమి సినిమా చేస్తాను ఇంకా, ఆ బాపయ్య ఉన్నాడా, వెళ్ళిపోయాడు. బాపయ్య గారు ముందడుగు. అంతకుముందు ఆ నెక్స్ట్ సినిమా అయింది షూటింగ్. అయితే ఆ బాపయ్య గారు ఉన్నాడా, వెళ్ళిపోయాడా చూడండి అని అంటే, సార్ ఇక్కడే ఉన్నానని బాపయ్య గారు వచ్చాడు. ఏమండి బాపయ్య గారు, కృష్ణ గారు, బాపయ్య గారు మన సినిమాలో నా బామ్మర్ది క్యారెక్టర్ ఉంది కదా, మా గుడ్డి చెల్లెలకి మొగుడు, ఆ క్యారెక్టర్ ఎవరు అని అంటే, అతను ఎవరో అనుకున్నామండి, ఒక పేరు అయితే చెప్పాడు. ఆడేవాడే ఈ కుర్రాన్ని పెట్టుకోండి, చాలా బాగా యాక్ట్ చేస్తున్నాడు, ఈ కుర్రాన్ని పెట్టుకోండి. కృష్ణ గారండి అసలు అట్లా ఉంటారండి ఎవరన్నా, అక్కడ అలా కృష్ణ గారు విజయన్ గారు ఇద్దరు కలిపి నాకు 14 సినిమాలు ఇప్పించారు. బా, నిజంగా
అంత గొప్ప వ్యక్తులు సినిమాలో ఉండగా నేను సినిమాలో రావటం అనేది అది నా అదృష్టంగా భావిస్తున్నాను. దగ్గరుండండి. మళ్ళీ హైదరాబాద్‌లో సినిమా చూసొచ్చి నన్ను పిలిచి ఇది ఎప్పుడు మర్చిపోను నేను. కృష్ణ గారు అక్కడ షూటింగ్‌లో ఉన్నారు మిమ్మల్ని రమ్మంటున్నారని ఎస్‌పి వెంకన్న బాబు. అప్పుడే మా అందరికీ మేనేజర్ అవును, అతనే. ఎస్వి వెంకట నన్ను తీసుకెళ్ళి ఆ వేషం ఇప్పించింది కూడా ఆయనే. రామరాజ్యంలో భీమరాజు. ఆ తర్వాత నా డేట్లు కూడా ఆయనే చూశారు. "ఏయ్! నిన్ను కృష్ణ గారు అడిగాడు. ఒకసారి వెళ్దాం రా" అని ఎంబడబెట్టి తీసుకెళ్ళారు. తీసుకెళ్తే "ఏయ్ ప్రసాద్ కృష్ణ గారు, సోమన్ బాబు గారు ఇద్దరూ యాక్ట్ చేశారు. రామానాయుడు గారి సినిమా. ముందడుగు. ముందడుగు సినిమా రిలీజ్ అయింది. దాంట్లో ఒక చిన్న క్యారెక్టర్ చేశాను నేను. ఫస్ట్ బైక్ వేసుకుని ఒక సాహసంగా ఎంటర్ అయ్యి పెళ్ళికూతుర్ని ఎత్తుకుని వెళ్ళిపోతా. ఏ ప్రసాద్ అది థియేటర్లో చూశాను. అప్పటికి కృష్ణ గారు ఎంటర్ గారు, సోమబాబు గారు ఎంటర్ అవుతారు. నేను అనుకుని చప్పట్లు కొట్టేశారా అందరూ నీకు. ఆయన జోకులు. తర్వాత రామరాజ్యంలో భీమరాజు నువ్వు చూసావా అంటే లేదన్నా చూడలేదన్న. లేదండి చూడలేదన్న. ఏ పోయి చూడు థియేటర్లో అని. కృష్ణ గారు ఎంత జెంటిల్మన్ అండి నాకు. అందుకని ఆయన చివరి వరకు నాతో ఆయన ఎమ్మటే ఉన్నాను నేను. ఏయ్ నాకంటే నీకు మంచి పేరు వచ్చింది, వెళ్ళు చూడు థియేటర్లో చూడు వెళ్ళి. నేను హైదరాబాద్లో నిర్మల అని ఆయన్ని విజయ నిర్మల గారిని అడిగితే అవునా ప్రసాద్ నిజమే పో వెళ్ళి థియేటర్లోకి వెళ్ళి చూడు నీకు మంచి పేరు వచ్చిందయ్యా. రామరాజ్యంలో భీమరాజు అలా ఎస్టాబ్లిష్ చేశారండి. అంత గొప్పవాళ్ళని చూశాను నేను. ఇప్పుడు ఈ టైంలో లవ్లో పడ్డారు మీరు. నేను ఇప్పుడు లవ్లో పడ్డాను. లవ్లో పడ్డారు. ఆ లవ్లో ఎలా పడ్డారు? అసలు ఒక స్ట్రిక్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ హీరో శరత్ బాబు గారు అవన్నీ అసలుకి ఏంటి అసలు అది నాకు ఆ లవ్ స్టోరీ కరెక్ట్గా తెలియదు. అదే మ్యాటర్. నేను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చదివేటప్పుడే మేము శరత్ బాబు గారు, రమాప్రభు గారు వాళ్ళతోటి వాళ్ళకొక అసోసియేషన్ ఉండేది. వాళ్ళు నెంబర్ ఆఫ్ ప్లేసెస్ నాటకాలు వేసేవారు. కమర్షియల్ నాటకాలు వేసి తిరుగుతూ ఉండేవారు. అప్పట్లో టికెట్లు పెట్టి నాటకాలు జరుగుతుండేవి అప్పట్లో ఇంకా సినిమా బిగినింగ్ డేస్. మరీ నేను చెప్తుంది 75, 76, 1976 సంగతి నేను చెప్తాను. అప్పట్లో నాటకాలు అంటే ఆ నాటకాలు మిగతా క్యారెక్టర్ల కోసం విజయ్ బాబు అని మా బ్యాచ్ ఆడు ఇంకోడు ఉన్నాడు. అతని పేరు వెంకటేశ్వర రెడ్డి, నా బెస్ట్ ఫ్రెండ్, నా రూమ్మేట్, క్లాస్మేట్. వాడు వెళ్తూ నన్ను తీసుకెళ్ళాడు. అట్లా రమాప్రభు శరత్బాబు గారి ఇంటికి వెళ్తే మరి మ్యాటర్ అది. శరత్బాబు గారి రమాప్రభు గారి అక్క కూతురు. లవ్ ఏం లవ్ అండి, 21 రోజులు రబ్ అయ్యేటప్పుడు పెళ్ళే చేశారు. అయిపోయింది. సో 1980 కరెక్ట్గా 24 ఏళ్ళు. అవును, 24 ఏళ్ళకి పెళ్లి చేసుకున్నాను. నేను రాముడు అంత గొప్పవాడిని అని చెప్పను కానీ ఎప్పుడు 41 మంది హీరోయిన్లు ఇంట్రడ్యూస్ చేశాను నేను సినిమా ఇండస్ట్రీలో. కానీ ఏ రోజున నాకు మరి ఇప్పుడు మీడియా అంటే ఇలా యూట్యూబ్లు ఇలాంటివి ఉంటే ఏం రాసేవాళ్ళు నాకు తెలియదు. కానీ నేను ఇవాళకి ఎలాంటి కంప్లైంట్ లేదు. నేను ఆవిడ భగవంతుడు ఇచ్చిన ఆవిడ అంతే. నిజంగానే మీ ఇద్దరిని కూడా కలిపి మేమిద్దరం మంచి ఫ్రెండ్స్. ఏదైనా ఉన్నా కొట్టేసుకుంటాం, క్లియర్ చేసేసుకుంటాం, మళ్ళీ లవ్ మామూలే. అంటే మేడం విషయంలో మీరు నాది పర్ఫెక్ట్ చాయిస్, నాది కరెక్ట్ చాయిస్ అని ఫీల్ అయిన సందర్భం ఏదో వచ్చి ఉంటుంది ఒక పర్టికులర్ సిచ్యువేషన్స్లో. అంటే ఇది పెద్ద డిస్కస్ చేసేది కాదు. భారతీయ సంస్కృతి ప్రకారం మనం భార్యాభర్త అనేది ఒక అద్భుతమైన కమిట్మెంట్. కరెక్ట్. ఒకళ్ళకొకళ్ళు కమిట్మెంట్. ఎస్ నీకు నేనున్నాను. పాపం మా ఆవిడకి తల్లి తండ్రి ఇద్దరు లేరు. పోతే రమాప్రభు గారు, శరత్బాబు గారు మరి ముఖ్యంగా శరత్బాబు గారికి అయితే పెట్టు మా ఆవిడ పెంచారు. ఆవిడకి లాస్ నా దగ్గర తీసుకుంది. నేను తల్లి లేని బిడ్డగా పెరిగిన నాకు ఆవిడ దగ్గర నాకేం లాస్ అయ్యానో ఆవిడ దగ్గర, ఆవిడకేం లాస్ అయిందో నా దగ్గర. ఇద్దరం అది అండర్స్టాండింగ్ రావడం వల్ల ఇద్దరికి లాభం చేకూరుద్ది. ఇద్దరం కమిటెడ్గా ఇవాళకి పక్క పర్ఫెక్ట్. ఇప్పుడు పెళ్ళిళ్ళు అవుతున్నాయి. ఇప్పుడున్న సమాజంలో పెళ్ళిళ్ళు అవుతున్నాయి, మళ్ళీ వాళ్ళు ఎప్పుడు విడిపోయారో కూడా తెలియదు, అంత ఫాస్ట్గా విడిపోతున్నారు.
40 ఏళ్ల కాపురం అత్యద్భుతంగా ఇప్పుడు నేను ఈ జనరేషన్కి ఒకటే చెప్తా శివ, ఈ జనరేషన్కి ఒకటే చెప్పాలి. మనకి అవైలబుల్గా ఏముంది? మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే కనుక సెల్ ఫోన్ అండి. సెల్ ఫోన్ వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయని కనిపెట్టారు, కానీ సెల్ ఫోన్ని ఎంత చండాలంగా వాడుతున్నారు. కరెక్ట్. ఎన్ని సైబర్ క్రైమ్స్, ఎన్ని రకాలు. సో జీవితంలో ప్రతిదానికి పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. నేననేది మనం పాజిటివ్కి వాడుతున్నామా, నెగిటివ్ వాడుతున్నామా? వెరీ ఫ్రాంక్లీ స్పీకింగ్, అవకాశాలండి. ఇప్పుడు సినిమాలో మీరు నన్ను అడుగుతున్నావు కాబట్టి నువ్వు, అవును. సినిమాలో మాకున్న అవకాశాలు విపరీతం. కరెక్ట్. మాకున్న అవకాశాలు మామూలు జీవితంలో అందరికీ ఉండకపోవచ్చు, లేవని నేను అన్నాను. నాకంటే దొంగలు చాలామంది ఉన్నారు. కరెక్ట్. సినిమా కాకుండా బయట జీవితంలో దొంగలు చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళు దొరకపోవచ్చు. మేము ఏదైనా చేస్తే వెంటనే దొరికిపోతారు. ఇప్పుడు చిన్న మాటే నేను సరదాగా అంటేనే అదేదో నెగిటివ్ అట్లా ఉంటుంది. సో ఏది రిస్క్ చేయడానికి లేదు, మేము ఎంత జాగ్రత్తగా ఉండాల్సింది. సో అందుకని నేను అనుకోవటం, ఇవాళ ఉన్న జనరేషన్కి నేను దయచేసి మీకు చెప్తాను, మీకున్న అవకాశాలు చాలా ఎక్కువ. ఒక సెల్ ఫోన్ ఎలా అయితే ఎక్స్పీరియన్స్ చెప్పానో, జీవితంలో ఇది కాకపోతే ఇంకోళ్ళు కాకపోతే ఇంకోళ్ళు, ఈ ఉద్యోగం కాకపోతే ఇంకో ఉద్యోగం, ఇది కాకపోతే ఇంకోటి, అది కాకపోతే ఇంకోటి. ఆప్షన్స్ బోల్డ్ అని ఉన్నాయి. సెలెక్ట్ చేసుకోవటం మీలో ఉంది. మీరు సెలెక్ట్ చేసుకునేది అది జీవితానికి ఎంత పనికి వస్తుంది అనేది మనకేం కావాలో మనకు తెలియాలండి. మనకేం కావాలో తెలియకోకుండా ఇది చేసిన నువ్వు వద్దు అని అంటే పిల్లలు కన్న తర్వాత మీ ఇద్దరు విడిపోతే వాళ్ళ భవిష్యత్తు ఏంటండి? అలాంటి ఆలోచించినప్పుడు నాకు చాలా కోపం వస్తూ ఉంటుంది. నాకు తప్పది, కమిటెడ్గా ఉండాలి. కరెక్ట్. ప్లీజ్, అందుకని మీరు దయచేసి ముందే ఆలోచించుకోండి. ఎలా ఉంటే మనం జీవితాన్ని కంటిన్యూ అవుతాం, ఏ కమిట్మెంట్తో మనం ఇద్దరం ఒకటవుతున్నాం. ఇది అంటే నా జీవితం నుంచి నేను చెప్పే సజెషన్ ఇది. అయితేనే ఇప్పుడు కొన్నిసార్లు సంబంధం లేకుండా విమర్శలు వస్తూ ఉంటాయి. సినిమా లొకేషన్లో రాజేంద్ర ప్రసాద్ గారు అలా ఉంటారు, ఇలా ఉంటారంటే, సరే నాకు కూడా చాలామంది దర్శకులు, మీరు పనిచేసిన దర్శకులు తెలుసు కదా అని వాళ్ళు ఒక మాట అడిగారు. అందులో మీతో పాటు 32 సినిమాలు పనిచేసిన దర్శకుడిని అడిగారు. ఆయన ఒక మాట చెప్పారన్నయ్య, నాకైతే హ్యాట్స్ ఆఫ్ అనిపించింది. రాజేంద్ర ప్రసాద్ చిన్నపిల్లాళ్ళు అంటాడమ్మా. ఎంత చిన్నపిల్లాడంటే పర్ఫెక్ట్గా ఏదన్నా ఉంటే మొహం మీద అంటాడు తప్ప వేరే నెగిటివ్గా ఎవరిని మాట్లాడు. 9 గంటలకు షూటింగ్ అంటే 8 గంటల 45 నిమిషాలకు మేకప్తో ఉండే నటుడు అతను. ఎంత గొప్ప నటుడు, ఎలాంటి నటుడు. అలాంటి మాటలు వస్తున్నప్పుడు నేను 32 సినిమాలు చేసినోడిని నాకు రాలేదే. ఎందుకు రాలేదంటే మేము అంత నిబద్ధతగా ఉన్నాం కాబట్టి. ఇప్పుడు అతనికి అట్లాంటి ఏదైనా ఉన్నప్పుడు, అరే ఇదేంది ఇంకా టైం స్టార్ట్ చేయలేదా, గంటన్నర నుంచి ఊరకనే కూర్చున్నా, నా మీద ఎప్పుడు షార్ట్ తీస్తారు అని అడిగే రైట్ యాజ్ ఏ ఆర్టిస్ట్గా ఉంది తప్ప. కాదు నాకు నీకు ఆన్సర్ సింపుల్లో తేల్చేస్తా. నాతో బ్రహ్మాండంగా పనిచేసిన వాళ్ళందరూ నన్ను ప్రేమించారు. కరెక్ట్. ఇది రేలంగి నరసింహారావు గారు, దర్శకుడు రేలంగి నరసింహారావు. 35 సినిమాలు చేసిన మీ ఇద్దరం. ఒక సినిమా ఏదో రిలీజ్ కాలేదని 34, 80% సక్సెస్ మా ఇద్దరి. మరి 35 సినిమాలు మామూలుగా కాదు కదా. 35 సినిమాలు అంటే నాట్ ఏ జోక్, ఒక రికార్డ్ లాంటిది అది. రికార్డ్ ఎందుకంటే ఎక్కువ ఉండొచ్చు, ఏదైనా నాకు తెలియదు, ఎవరితో కంపేర్ చేసుకోను నేను. అలాంటిది చివరికి ఏమయ్యాడు తెలుసా, మన ఇద్దరం 3 పెళ్ళాను అండి అనేవాడు. చివరికి భార్య భర్తలాగా ఇద్దరు పని చేస్తున్నాం అండి. లేకపోతే మనం కొట్టుకోలేదా ఇప్పుడు? కొట్టుకోకపోతే అసలు వంశీ నేను కొట్టుకోలేదా? షార్ట్కి కొట్టుకునేవాడు వంశీ నేను. అంత సూపర్ హిట్లు ఎట్లా తీసామండి? కరెక్ట్. లేడీస్ టైలర్ కొట్టుకోకపోతే ఏ పిల్లౌట్ విడుదల ఎలా తీసావు, ఏ పిల్లౌట్ విడుదల చెట్టు కింద ప్లేటర్ ఎలా తీసావు? ఇవన్నీ పనిలో వచ్చే విషయాలని ఇప్పుడు మనం సరదాగా మాట్లాడుకుని ఉంటాం. సంసారం అన్న తర్వాత కొట్టుకోపోతే సంసారం ఏంటండి? కరెక్ట్. ఒక కూర తయారు చేసేటప్పుడు అందులో కారం లేకపోతే ఏం కూర? అది దరిద్రం. ఉప్పు లేకపోతే ఏం కూర? అలాగా ఇలాంటివి లేకపోతే అని ఈ మధ్య, అంటే ఈ డిస్కషన్ ఫినిషింగ్ ఒకటి చెప్పాలంటే, ఈ మధ్య నాతో పనిచేసిన ఒక కుర్ర డైరెక్టర్, వాడి పేరు వెంకీ కుడుమల. రాబిన్ హుడ్ రేపు రిలీజ్ అవుతుంది 25న. ఉన్నట్టుండి కేరళ మూనార్లో షూటింగ్ చేస్తుంటే సడన్గా నన్ను పట్టుకుని పక్క తీసుకెళ్ళాడు. ఏంటో బాబు పక్క తీసుకెళ్తున్నాడు ఏంటో అనుకున్నా. సార్,
గుండె ధైర్యం చేసి ఒకటి చెప్తున్నాను సార్ మీకు. ఏంటి అని వాడెవడో సార్, నాకు ఇప్పుడు వాడికి ఇచ్చుకుంటానులేండి. వాడెవడో సార్, ఏంటి రాజేంద్ర ప్రసాద్ గారా, జాగ్రత్త ఆయనతోటి, తేడా ఏమైనా వచ్చిందో నీకు చినిగిపోద్ది అని భయపెట్టాడు సార్ నన్ను అన్నాడు. అయితే అన్న, అసలు మీతో పని చేస్తుంటే ఇంత సరదాగా ఉంటుందని నా లైఫ్లో అనుకోలేదు సార్. సార్ జీవితాంతం మీతో పని చేయాలనుకుంటున్నాను సార్ నేను అన్నాడు. ఇందులో తేడా ఏంటి? వాడెవడో అంటే ఏంటి చెప్పాడంటే, తేడా వస్తే చించుతాడు అని అన్నాడు. తేడా రాకుండా చూసుకోవాలి కదా. అంతే. అంటే పనిలో తేడాలు రాకుండా ఎందుకుంటాయి? దాన్ని సరి చేసుకుంటాం, చేస్తాం. ఇదంతా ఏంటంటే ఎవడైనా నాకు బాగా గుర్తుండి ఒకరోజు నా ఎన్టీ రామారావు గారి ముందు ఇలా కూర్చుని, పెద్దానికి ఆయన ముందే చెప్తాను నేను, మీరు వినాల్సిందే. పెద్ద ఆయన ముందు ఇలా, ఏంటి ఏం డల్గా ఉన్నారు, ఏమైంది అన్నారు ఆయన. అంటే ఏం లేదని అన్న. మాకు చెప్పకపోతే ఇలా చెప్పండి అని అంటే, బెజవాడలో మనోరు కదా, ఫస్ట్ నేను యాక్ట్ చేసిన సినిమా ఫస్ట్ టైం నా ముఖం పోస్టర్ వేశాడు, వాడెవడో ప్యాడ్ వేశారంటే అని నవ్వారు. అంటే నా ముఖాన్ని ప్యాడ్ వేశారంటే మీరు నవ్వుతున్నారు అని అన్నాను నేను. ఏం మీ బంద పూర్తిగా వినండి, ఎవడో పని కట్టుకుని వచ్చి మీ ముఖం మీద ప్యాడ్ వేశాడు అని అంటే హీఈస్ ప్రెజుడీస్ అబౌట్ యూ. మీరంటే వాడి కడుపుమంటుంది, మీరు పెరుగుతున్నారంటే వాడి కుళ్ళు. సో నేను నవ్వింది ఎందుకంటే మీరు పెరుగుతున్నారు. సూపర్ హ్యాపీ. వాడెవడికో అది ఎంతసేపు ఆడు ఊరంతా తిరిగి పోస్టర్ వేస్తాడు, ఒక పోస్టర్ మీద వేశాడు వాడి బంద, మీరు చాలా హ్యాపీ ఫీల్ అవ్వాలి అన్నారు. పెద్ద ఆయన ఎలా నేర్పారు నాకు అర్థమవుతుంది కదా. ఆయన ఏం నేర్పారు, అది ఎందుకు అని ఆయన రీజన్ చెప్పారు చూడండి. సూపర్. అది చెప్తూ నన్ను హుషారు చేయడం కోసం ఆయన ఎంటి గాడు ఏం చేశాడు రా బ్రదర్ అంటారు. ఎంటి గాడు మరి వాడు ప్రేమతో అంటాడు, మీరు అవన్నీ అలా తీసుకోకూడదు అని నేర్పారు ఆయన. సో ఇవన్నీ పాజిటివ్గా నేర్చుకోవాల్సిన విషయం. టైంలో ఆయన మొత్తం ఆగిపోయి రాజకీయ పరంగా కానీ సినిమాల పరంగా కానీ సైలెంట్గా ఉన్నప్పుడు మీరు విస్తృతంగా అన్ని సినిమాలు సూపర్ డూపర్ హిట్లు అవుతా ఉన్నాయి. ఆ టైంలో ఎప్పుడన్నా మీకు ఒక అప్రిషియేషన్ పర్టికులర్గా పిలిచి, ప్రసాద్ మీరు మీ సినిమాలన్నీ విజయవంతం ఆయన అన్నీ చూడడానికి సేమ్ అయిపోయి తర్వాత కొంచెం డల్ పీరియడ్, నేను ఆయన్ని చూడడానికి వెళ్ళి, ఇది ఇక్కడ ప్రస్తుతమో అప్రస్తుతమో నాకు తెలియదు కానీ ఆయనకి ఒక దరిద్రం పట్టింది ఆ టైంలో. లెటస్ నాట్ డిస్కస్ అన్నట్టు, ఆవిడ పేరు కూడా మాట్లాడాను నేను. ఆయనకి ఒక దరిద్రం పట్టింది. ఆ దరిద్రం వల్ల ఆయన లైఫ్ డిస్టర్బ్ అయింది. సరే ఏది ఏమైనా నేను వెళితే నేను షాక్ అయింది. కింద నుంచి జ్యోతి చిత్ర, అప్పట్లో జ్యోతి చిత్ర, సితారా ఇవన్నీ వస్తుండే తెలుసుగా మన సినిమా పేజీలు, ఓన్లీ సినిమా పత్రికలు అవి. దాంట్లో సెంటర్ పేజీ ఇలా తీశారు, కన్నయ్య కిట్టయ్య సెంటర్లో ఫుల్ పేజీ వేసింది. అంటే నాకు గుండె జల్లు మంది, అమ్మో ఈయన ఇవన్నీ చూస్తున్నారా అనుకుని ఇలా చూడవే, ఏం తలకాయ ఎక్కడుంది అన్నారు. అమ్మని అమ్మ ఏదో తప్పు చేసాం మనం, అందులో ఏదో తప్పు చేసాం అనుకోండి, అంతా అది బాగానే ఉందండి. ఏం బాగుంది మీ బొంద, కిరీటం చూడండి అన్నారు. కిరీటం ఎలా ఉంది, కిరీటం కొంచెం ఇలా టిల్ట్ అయ్యింది. ఈమె అన్నీ చూసుకోవాలి కదా, అది స్టిల్ నిలబడిపోతుంది. నిలబడిపోయినప్పుడు మిమ్మల్ని అందరూ తప్పుగా అనుకుంటారు కదా, మీరు అవన్నీ చూసుకోవాలి కదా. అంటే వారు నా మీద ఎంత అటెన్షన్ వారికి, అంటే ఒక పక్క ఒక కన్ను వేసి ఉంచారు ఆయన, ఓహో వీడేం చేస్తున్నాడు అని. చివరికి ఆయన సరదాగా నాతో అన్న మాట అయితే, అయ్యో మేము సినిమా అంతా బాగా నవ్విస్తారట, నవ్వించండి మమ్మల్ని అనేవారు ఆయన. నా పూర్వజన్మ సుకృతం అండి ఆయనతో. నటకిరీటి అనే ఒక అవార్డులకు వస్తున్నాను. అందుకని ఇప్పుడు మొదటిసారి మీరు ఎర్రమందారం అనే సినిమా ద్వారా అది అయిన తర్వాత యాక్చువల్గా ఎర్రమందారం సినిమా నేను పోకూరు బాబురావుని అడిగేవాడిని, ఏంటబ్బాయి నీకు అని అంటేనే, నువ్వే చేయాలబ్బాయి, నీలా కామెడీ చేసిన వాడి వల్లే అంత సీరియస్నెస్ అలవాటు అవుతుంది అని. టీ కృష్ణ గారు, పోకూరు బాబురావు అదొక బ్యాచ్, ముత్యాల సుబ్బయ్య గారు ఇదొక బ్యాచ్, ఫుల్ బ్యాచ్. అది వాళ్ళు విపరీతంగా నమ్మి నన్ను నా మీద ఎర్రమందారం తీశారు. ఇది తెలుసుగా, అవార్డు గోల్డ్ నంది అవార్డు అన్నీ వచ్చినాయి, బెస్ట్ యాక్టరు
అన్నీ సెపరేట్గా వచ్చినాయి. అప్పటి వరకు పెద్ద పెద్ద హిట్లకు రాంది ఇది ఒక సపరేట్ హిట్. అరే ఈ రాజేంద్ర ప్రసాద్ భలే ఉన్నాడు రా నిజంగా సరే డిస్కషను ఆ, ఓయమ్మ ఇతను ఈ యాంగిల్ అనే ఇది వచ్చిందనమాట. ఈ మేల్కొండ అనుకోండి మా వంశీ రామరాజు గారు వాళ్ళు మేల్కొండ ఉంటారుగా, అంతవరకు కామెడీకి అవార్డులు ఇచ్చేవాడు. మనకు అహనా పెళ్ళినట్టు దగ్గర నుంచి కామెడీ అవార్డ్స్ పెట్టి ప్రతి సంవత్సరం నాకు కామెడీ సినిమాలు పెట్టి అందులో ఉత్తమ నటుడు 21 సంవత్సరాలు ఉత్తమ నటుడు అండి నేను. సరే అదేదో ఓ పక్కన నడుస్తుంటే ఏమండి మీకు ఒక స్పెషల్ ఎవరు ఎవరు చెప్పారంటే మీ గురువు గారు అండి. మేము డాక్టర్ సి నారాయణ రెడ్డి గారిని గురుగారు అని పిలిచేవాడు. మీ గురుగారు ఏంటి గురుగారు ఏం చెప్పాడంటే రండి మీరు ఫంక్షన్కి వస్తే తెలుస్తుంది అన్నాడు. నాకు అప్పుడుదా తెలియదు. వెళ్తే వెనకాల పెద్ద బోర్డు పెడతాను, రాజేంద్ర ప్రసాద్కి నటకిరీటి అవార్డు. నటకిరీట అని నేను కూర్చుంటే మీరు కూర్చున్నారు, నేను కూర్చున్నాను, అందరూ కూర్చున్నాం. అంటే మీరు ఇన్ ద సెన్స్ ప్రెస్ కూర్చున్నారు, అందరూ కూర్చుంటే సి నారాయణ రెడ్డి గారు ఇవాళ నేను గమ్మత్తుగా నేనే మాట్లాడతాను. మా ప్రసాద్ ఆయన చాలా ఇష్టపడేవారు నేనండి. నాకు కామెడీ సినిమాలు అంటే భలే ఇష్టం ఆయనకి. హే రాజన్ అని పిలిచేవారు సి నారాయణ రెడ్డి గారు. అని మా ప్రసాద్కి నటకిరీటి అనే బిరుదు ఇవ్వాలని నేనే ప్రపోజ్ చేశాను. ఎందుకు అనంటే కిరీటి అంటే అర్జునుడు. అతనికి కిరీటి అనే పేరు ఎందుకు వచ్చిందంటే 2 చేతులతోనూ బాణాలు వేయగలిగిన వాడు. అంటే లెఫ్ట్కి రైట్కి డిఫరెన్స్ తెలియదు. మరి అది ప్రసాద్కి ఏంటి అని అంటే నేను ఎర్రమందారం, ముత్యమంత ముద్దు ఇలాంటి సినిమాలు కొన్ని చూశాను. ప్రసాద్ అంతేకాదు లేడీస్ టైలర్లోనూ మనతో కంటితడి పెట్టించాడు, ఎపిలోడ్ విడుదలలోనూ మన కంటితడి పెట్టించాడు. ఇతర కామెడీ సినిమాలో కూడా చివరికి మన చేత కంటతడి పెట్టిస్తున్నాడు. అంటే మన నవ్వించి కంట నీళ్ళు తెప్పిస్తున్నాడు, ఏడిపించి కంట నీళ్ళు తెప్పిస్తున్నాడు. ఇతను 2 చేతులతోనూ బాణాలు వేయగలిగిన, 2 నటించగలిగిన కిరీటి. అందుకే నట కిరీటి అని నేనే ఇచ్చాను అని ఆయన పెద్ద ఆయన సి నారాయణ రెడ్డి గారు లేచి దండం పెడితే ప్రసాద్ యూ డిజర్వ్ ఇట్, నేనే సెలెక్ట్ చేశాను అన్నారు. మహానుభావుడు. కానీ ఇంత తెలివిగలడు రాజేంద్ర ప్రసాద్. అస్సలు చదువులో నెంబర్ 1, నటనలో గోల్డ్ మెడలిస్ట్, సీనియర్, నిర్మాతగా మారి చేతులు కాల్చుకోవటం వెనక రహస్యం ఏంటనే ఏమంటే ఇగో నువ్వు ఇలాంటి పిచ్చి అడగకూడదు. ఎందుకనంటే పిచ్చోడా మనిషి జీవితంలో చేతి వేళ్ళే ఒక సైజులో ఉండవు. కరెక్ట్. ఒకే సైజులో ఉంటే వాడడానికి పనికిరాదు, తినలేం, చెయ్యి పనికిరాదు. అంతే జీవితంలో కూడా. ఏమండి మనకు ఒకటి గొప్పది ఉంటే ఒకటి తక్కువ ఉంటుంది. సో నిర్మాతగా మనం పనికిరాలి, యాక్టర్గా పనికొచ్చాం. నిర్మాతగా ఇంక రారా? నిర్మాతగా బుద్ధున్నాడు ఎవడండి, అంత ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత చెప్తారు ఎవడని. చూడండి స్వార్థం. బుద్ధున్నాడు ఎవడని మళ్ళీ వస్తాడో చేసిన ఏదో పనికి. నేను పిచ్చోడా శివ మీకు కూడా నేర్పేది ఒకటి. జీవితంలో మీరు ఒక దాంట్లో ఫెయిల్ అయ్యారు అని అంటే కనుక వీలైనంత అది అవాయిడ్ చేయటం బెటర్. ఓకే. ఆ పని మళ్ళీ చేయకుండా ఉండటం బెటర్. మీరు దేంట్లో సక్సెస్ అవుతారు, మీరు దేనికి ఉపయోగపడతారో దాన్నే మీరు జీవితంలో వాడాలని, పెంచాలని, అందులో ఒక పీక్స్ లెవెల్స్ చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. వీటన్నిటిలో పక్కన పెడితే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అవును రాజేంద్ర ప్రసాద్ గారు అయ్యంగా అసలుకి ఆ టైంలో అది గమ్మత్తుగా జరిగింది. ఒక వెలిగే అది వెలుగు ఏం ఇప్పుడు లేదా, వెలుగు ప్రాబ్లం ఏం లేదు మనకు. అందరూ మన వాళ్ళందరూ పాపం జెన్యూన్గా అన్నయ్య ఇదేదో గ్యాప్ ఉంది ఇక్కడ, మీరు ఇదేదో ఫిలప్ చేయాలి అని అంటే సిన్సియర్గా నేను కూడా ట్రై చేశాను. నేను ట్రై చేసినట్టే అందరూ నన్ను గెలిపించినట్టే ఎన్నో మంచి విషయాలని అందులో కంప్యూటరైజ్ చేసి ఇవాళ ఏది కొట్టినా తెలిసిపోయే అంత ఈజీగా. అందుకని ఫైనల్గా ఒకటే చెప్తా, మా అసోసియేషన్ ప్రెసిడెంట్గా నాకు వచ్చిన పేరు ఏంటయ్యా అంటే నాకు తెలిసినంతలో, ఇగో వెనకాల ఎవడని రాస్తే వాడి బంద, నేనేం చేయలేను. నాకు తెలిసింది ఏంటంటే మా అసోసియేషన్ ప్రెసిడెంట్ రాజేంద్ర ప్రసాద్కు ముందు, రాజేంద్ర ప్రసాద్ తర్వాత అని చెప్పుకుంటున్నారట. చెప్పుకొని ఉండే ఏదైనా మనం చేసిన మంచి మన జీవితంలో ఎక్కడికైనా తీసుకెళ్తుంది. నలుగురికి మంచి చేయడానికి మనం ఎక్కడికైనా వెళ్ళాలి, ఏమైనా చేయాలి. అది కుటుంబం కావచ్చు, బయటవాడు కావచ్చు. మనకి చేతనైన మంచి చేస్తూ వెళ్ళిపోవాలి.
ఇదే రాజేంద్ర ప్రసాద్ పాలసీ. దేశం మొత్తం ఒక వ్యక్తి గురించి ఆలోచిస్తుంటే, ఆ వ్యక్తి ఎన్ని సమస్యల్లో ఉంటే, ఒక రిలాక్స్ అవ్వటం కోసం రాజేంద్ర ప్రసాద్ గారి సినిమా చూస్తారు. ఆ వ్యక్తి ఎవరనే? ప్రైమ్ మినిస్టర్ చెప్పిందైతే రాజేంద్ర ప్రసాదే. ప్రైమ్ మినిస్టర్ గారు. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా పివి నరసింహారావు చెప్పిందైతే నేనైతే ప్రసాద్ మంచిగా నవ్వుపిస్తాడా హ్మ్. అని ఆయన ప్రైమ్ మినిస్టర్గా నాకు చూశారు. ఆంధ్ర యూనివర్సిటీ డాక్టరేట్ కూడా ఆ! ఇచ్చారు. ఆ! థ్యాంక్స్. సూపర్ అనే. ఇక మా ట్యాగ్ తెలుగు ప్రేక్షకులు మీలాంటి ఒక గొప్ప వ్యక్తితో ఆ మాత్రం కూర్చొని మీలాంటి అద్భుతాన్ని మేము చూపిస్తున్నాం. మీ గురించి ఎన్నో విషయాలు అందరికీ తెలిసినట్టే ఉన్నా మళ్ళీ ఇంకొకసారి చర్చి ఇదిరా రాజేంద్ర ప్రసాద్ అని చెప్పే మా ప్రయత్నం. మా ట్యాగ్ తెలుగు ప్రేక్షకులందరూ కూడా చూస్తూ ఉన్నారు. మీరు వాళ్ళకి ఇంకా ప్రత్యేకంగా ఈ కార్యక్రమం ద్వారా చెప్పేదేమో? థ్యాంక్ యూ వెరీ మచ్ ట్యాగ్ తెలుగు. ఆ, నేను ఇప్పటిదాకా టీవీలో చూస్తుందల్లా మధ్య మధ్యలో బొమ్మ కనబడుతూ ఉంటుంది ట్యాగ్ అని. సో చూస్తున్నాను రా అనుకున్నాను. నేను వచ్చి ఈ ఈ ఛానల్, అందులో నా తమ్ముడు శివ, ఇతని ద్వారా మీ అందరితోనూ సరదాగా ముచ్చట్లు చెప్పుకునే అవకాశం కలగటం. ఇదేది పెద్ద కమర్షియల్ ఇంటర్వ్యూనో అట్లాంటిది ఏం కాదు. సరదాగా నా మనసులో నాకు అనిపించిన మాటలు మీ 4 మీతో చెప్పాను. ఎప్పుడు ఇలాగే ఉందాం. నేను ఊపిరున్నంత వరకు సినిమా నటుడిగా మీ ఇళ్లల్లో ఉంటాను అని మీకు గ్యారంటీ ఇస్తూ మళ్ళీ మళ్ళీ కలుద్దాం.